దొరికినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మన కాలేజ్ డేస్లో అలాగే మన స్కూల్ డేస్లో మనం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం, లేదా అమ్మ నాన్న సైకిల్ కొనిస్తే సైకిల్ మీద వెళ్ళే వాళ్ళం. ఆ సైకిల్ మీద కూడా ఎవరో ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకొని వెళ్ళే వాళ్ళం. నిజానికి చాలామంది అలా ఉన్నారండి. తర్వాత కాలేజ్కి షిఫ్ట్ అయిన తర్వాత ఆర్టీసీ బస్సులో వెళ్ళే వాళ్ళం, నించొని వచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు మన పిల్లల్ని బస్సులో పంపించమంటే వాళ్ళు వెళ్ళరు, మనము పంపించం. ఎందుకలా? ఎందుకంటే మన పిల్లలకి మనం ఎప్పుడు కంఫర్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం. కానీ నన్ను అడిగితే ఒక్కసారన్నా 2 సార్లన్నా వాళ్ళని ఆర్టీసీ బస్ ఎక్కించండి. అప్పట్లో మనం పడ్డ కష్టాలు ఎలా ఉండేవి, అసలు ఇప్పుడు కూడా చాలామంది బస్సులో వెళ్తున్నారు, ఎలా ఉంటుంది లైఫ్ అన్నది మన పిల్లలకి ఎక్స్పీరియన్స్ చేయించాలి అన్నది నా థాట్ అనమాట. ఎప్పుడైనా కార్ లేదు, ఇంకెక్కడికైనా వెళ్ళడానికి బైక్ మీద వెళ్ళాలి లేదా ఆటోలో వెళ్ళాలి అంటే పిల్లలు అబ్బా అంటూ ఉంటారు కదా. అందుకే వాళ్ళకి అవన్నీ ఒకసారి చూపిస్తేనే బాగుంటుందని నేను అంటాను. మీరేమంటారు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మరి మీకోసం 2 వంటకాలతో రెడీగా ఉంది. షోలోకి వెళ్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మిస్ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం ల్యామ్ స్పినాచ్ కోఫ్తా కర్రీ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ వచ్చింది. సంజన మెయిల్ రాశారు. హాయ్ అక్క, దిస్ ఇస్ సంజన ఫ్రమ్ కర్నూలు. అక్క, ల్యాంబ్తో ఏదైనా కోఫ్తా కర్రీ చేసి చూపించండి అక్క అని చెప్పి మనకి స్వీట్గా మెయిల్ రాసింది సంజన. తప్పకుండా సంజన, కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ల్యామ్ స్పినాచ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. కొత్తిమీర, ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, బాదాం, యాలకులు, కర్బూజా గింజలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బే లీఫ్, ఒక గుడ్డు, ఫ్రెష్ క్రీమ్, బ్రెడ్, మటన్ కీమా, పాలకూర. సో ఫస్ట్ ఒక బౌల్ పెట్టాను, ఇది వేడిగా ఉంది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్లో నూనె కొంచెం వేడెక్కాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, 3 యాలకులు, బాదం, కర్బూజా గింజలు వేసి కొంచెం వేగనివ్వాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం వేగిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే కనుక మామూలుగా మటన్ కీమా ప్లేస్లో మీరు సోయా కీమా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేస్తున్నాను. జస్ట్ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అలాగే ఇందులో కొత్తిమీర, పుదీనా వేసి కాస్త వేగనివ్వాలి. ఆయిల్ మటుకి కొంచెం వేయాలంతే, జస్ట్ వేగడానికి లైట్గా, పచ్చివాసన పోతే చాలు. పాలకూర ఒక 3 కట్టలు తీసుకున్నాను. ఆకుకూరలు చాలామంది మొత్తం తరిగిన తర్వాత బాగా వాష్ చేస్తారు. అలా కాదు, ఆకుకూర మొత్తం వాష్ చేసిన తర్వాతనే తరుక్కోవాలన్నమాట. మొత్తం తరిగిన తర్వాత కడిగితే అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ ఆ వాటర్లోనే వెళ్ళిపోతాయి. ఒక 4-5 సార్లు వాటర్లో మంచిగా వాష్ చేసిన తర్వాత అప్పుడు తరుక్కుని డైరెక్ట్ ఇంకా వండుకోవడమే. పాలకూర పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేస్తాను ఒక 5 మినిట్స్. పొయ్యి మీద ఇంకొక గిన్నె పెట్టాను. మిక్సీ జార్ తీసుకొని ఇందులో మటన్ కీమా వేసుకుందాం. దీంట్లోనే ఒక ఎగ్, అలాగే బ్రెడ్ పీసెస్, బ్రెడ్లో బ్రౌన్ తీసేసాను. కొద్దిగా ఇందులో కారం, కొంచెం గరం మసాలా, కొద్దిగా అంటే కొద్దిగానే ఉప్పు. బ్రెడ్లో ఉప్పు ఉంటుంది, అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి.
గ్రేవీలో ఎలాగో మనం ఉప్పు వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం మనం. మిక్సీ పట్టిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం. ముద్దలాగా అవుతుంది మనకి. ఇప్పుడు దీన్ని మంచి మనం హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం నీళ్లు తీసుకొని షేప్ చేసుకోవాలి. చేతిని తడి చేసుకొని చిన్న చిన్నగా చేస్తున్నాం మనం కోఫ్తాస్. రౌండ్గా ఒక ప్లేట్ తీసుకున్నాం. నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. వేడిగా ఉంటేనే కింద అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా కోఫ్తాలు వేసి మంచి ఫ్రై చేసుకోవాలి. సో ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే. ఒక సైడ్ ఒక 3 minutes, ఇంకో సైడ్ ఇంకొక 3 minutes కుక్ అవుతుంది. 100% కుక్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ గ్రేవీలో ఎలాగో కుక్ అవుతుంది. పాలకూర మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని కంప్లీట్గా పేస్ట్ చేసేసుకుంటాం. ఇలా చక్కగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. మంచి గ్రీన్ కలర్లో ఎంత బాగుంది కదా. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆయిల్ సరిపోతుంది. నూనె కాస్త వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అలాగే ఈ నూనెలోనే కొద్దిగా జీలకర్ర పొడి, చక్కగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 స్పూను, కారం, పచ్చిమిర్చి ఆల్రెడీ పేస్ట్లో వేసాం, కారం ఉంటుంది, ఇంకా గరం మసాలా. మసాలాలన్నీ నూనెలో కాస్త వేగాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఒక్క నిమిషం నీళ్ళని మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం కోఫ్తా వేస్తున్నాం. 100% కోఫ్తా కుక్ అవ్వలేదు, సగమే కుక్ అయ్యాయి. ముందే తయారు చేసుకున్న పాలకూర పేస్ట్ని వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేయాలి. మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ మనకి పైన కనిపించేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయింది కదా. ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. సో మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఎక్కువ గ్రేవీ ఉంచుకోవచ్చు, లేదా కొంచెం సెమీ గ్రేవీ కావాలి అంటే సెమీ గ్రేవీ అయినా మీ ఇష్టం ఉంచుకోవచ్చు. మొత్తం మూత పెట్టకుండా కొంచెం ఓపెన్ చేసి పెట్టాలి. ఎందుకంటే మనం ఆకుకూరలు వేసాం కదా, మొత్తం మూత పెట్టి ఉడికిస్తే నల్లగా అయిపోతుంది. ఆకుకూరలు వేసి ఏదైనా ఉడికించేది కంప్లీట్గా మూత పెట్టి క్లోజ్ చేయకూడదు. ఇలా కొంచెం ఓపెన్ చేసి ఉడికించుకోవాలన్నమాట. ఇంకొక 5 to 7 minutes వెయిట్ చేద్దాం. ఈ లోపల నేను ప్లేటింగ్ అయితే రెడీ చేసేసుకుంటాను. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవాలి. ఫైనల్గా కొంచెం పక్కన పెడతాను గార్నిష్ కోసం. బాగా మిక్స్ చేస్తున్నాను. మంచి గ్రీన్ కలర్లో
ఎంత బాగుంది కదా. బటర్ నాన్తో, రోటీతో, పుల్కాతో, జొన్న రొట్టెతో బాగుంటుంది, చాలా బాగుంటుంది కాంబినేషన్. బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఫస్ట్ గ్రేవీ వేసుకుందాం. అలాగే అల్లంతో సింపుల్ గార్నిష్. చూసారు కదా, ల్యామ్ స్పినాచ్ కోఫ్తా కర్రీ తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం నోట్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. ల్యామ్ స్పినాచ్ కోఫ్తా కర్రీ తయారీ విధానం. ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేడి చేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బాదం, కర్బూజా గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు వేసి వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత పాలకూర వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. అలాగే మిక్సీ జార్ లో మటన్ కీమా వేసి ఒక గుడ్డు, బ్రెడ్ పీసెస్, కారం, గరం మసాలా, కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చిన్నగా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకొని వేడి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగాక ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా, కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత సగం వేయించుకున్న కోఫ్తాలు వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత పాలకూర పేస్ట్ కూడా వేసి సగం మూత పెట్టి బాగా ఉడకనిచ్చిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి కలిపి బౌల్లోకి గ్రేవీ తీసుకొని తర్వాత ల్యామ్ కోఫ్తాలు పెట్టుకుని పైనుండి ఫ్రెష్ క్రీమ్ అలాగే అల్లం ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ల్యామ్ స్పినాచ్ కోఫ్తా కర్రీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మెయిల్ మనకి నందిని రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు నందిని. మీకోసంలో నా కోసం గోంద్ బేసన్ లడ్డు చేసి చూపించండి స్వప్న గారు ప్లీజ్ అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. గోంద్ బేసన్ లడ్డు కాంబినేషన్ బాగుంటుందండి. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకొని గోంద్ బేసన్ లడ్డు తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం గోంద్ బేసన్ లడ్డు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. గోంద్, శనగపిండి, బాదాం, కర్బూజా గింజలు, వాటర్ మిలన్ సీడ్స్, కర్బూజా సీడ్స్, జీడిపప్పు, ఇలాచి పొడి, పాలు, చక్కెర. మనం బేసన్ ఎంత తీసుకుంటున్నామో అంత చక్కెర తీసుకోవాలి కొలతకైతే అది. అయితే ఇక్కడ బాండీలో కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. ఒక 6 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసాను. నెయ్యి బాగా వేడెక్కాలి. బేసన్ లడ్డుకు, సున్నుండకి నెయ్యి ఎక్కువ పడుతుంది. ఆవు నెయ్యి టేస్ట్ నచ్చకపోతే రెగ్యులర్ నెయ్యికి వెళ్ళొచ్చు, కానీ ఆవు నెయ్యితో అయితే రుచితో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం గోందు తీసుకుంటున్నాం. గోందు మనకి ఇలాగే డైరెక్ట్గా దొరుకుతుంది. ఇది చాలా చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులున్నా లేదా మనకి కీళ్ళల్లో ఎక్కడైనా గుజ్జు తగ్గిపోయినా సరే గోందు తినమని చెప్తారు. అంతేందుకు డెలివరీ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి ఎక్కువగా గోందుతో చేసిన లడ్డూలు ఇస్తారు. నడుముకి చాలా బలం. చేసి అక్కడ పెట్టేస్తారు, అంటే బాలింతరాలు పక్కన పెట్టేస్తే రోజు ఒక లడ్డూ తినమని చెప్తారు అనమాట. మనకి ఇలాగే డైరెక్ట్గా దొరుకుతుంది. దీన్ని నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించి పౌడర్ చేసి మనకు కావాల్సినట్టు లడ్డూ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఇంగ్రీడియంట్తో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు మనం బేసన్ లడ్డులో గోందుని యాడ్ చేస్తున్నాం. గోందుని నెయ్యిలో వేసేస్తున్నాను. మంచిగా వేయించుకోవాలి. పాప్కార్న్ లాగా అవుతుంది. మంచి గోల్డ్కి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిన్న మంటలో మెల్లిగా గోందుని కుక్ చేసుకోవాలి, లేదంటే లోపల అలాగే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. మిక్సీలో వేసేస్తే మంచి పౌడర్ అయిపోతుంది. కొంచెం ఫ్రై అవ్వడానికి మనకి టైం తీసుకుంటుంది. ఈ లోపల మనం మిక్సీ జార్ తెచ్చేసుకుంటాం. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసి చల్లగా అయిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెయ్యి ఇంకొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం శనగపిండి వేసుకోవాలి. మరి చాలా వేడిగా ఉంది. గోందు కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 కప్పు శనగపిండి ఉంది. ఇందులో చూడండి 2 స్పూన్ల పాలు వేస్తున్నా, ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వగా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా రవ్వగా పిండిని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు శనగపిండిని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల అసలు ఉండలు లేకుండా పిండి బాగా వస్తుంది అన్నమాట. ఇలా జల్లెడ పట్టేసుకొని పిండి అంతా సమానంగా ఇలా రావాలన్నమాట, రవ్వ రవ్వగా. ఇప్పుడు నెయ్యి వేడిగా ఉంది, స్టవ్ ఆన్ చేయలేదు. ఇందులో శనగపిండి వేసేస్తున్నాను. నెయ్యిలో శనగపిండిని బాగా వేగనివ్వాలి. సో శనగపిండి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈ శనగపిండి రవ్వను కూడా వేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు, బాదం, కర్బూజా గింజలు, వాటర్ మిలన్ గింజలు ఇవన్నీ వేసి నెయ్యిలో మంచిగా వేగనివ్వాలి. శనగపిండి వేగడానికి టైం పడుతుంది, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా వేయించుకోవాలి. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసాను నేను, చూడండి. నెయ్యిలో శనగపిండి వేగితే మంచి గుమగుమలాడిపోతుంది. దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ, అలాగే ముందు మనం వేయించి పెట్టుకున్న గోందు ఉంది కదా, దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, గోందుని కూడా మిక్సీ పట్టేశాను. శనగపిండిని మట్టుకి మధ్యలో అస్సలు వదిలేయద్దు. శనగపిండి వేగింది అని ఆటోమేటిక్గా మనకే తెలిసిపోతుందండి, అరోమా మంచి వాసన వస్తుంది. సో అప్పటి వరకు చిన్న మంటలో పెట్టేసి మెల్లిగా మనం వేయించుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. డ్రై ఫ్రూట్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ అవ్వాలి. ఫస్ట్ మనకి ఇలా ముద్ద ముద్దలాగా ఉంటుంది, వన్స్ మంచి ఫ్రై అయిన తర్వాత లూజ్ అవుతుంది. కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది. మనం డైరెక్ట్గా శనగపిండిని వేసేసాం అనుకోండి, తొందరగా మాడిపోతుంది, ఆ ఫ్లేవర్ కూడా అంత బాగుండదు. అందుకే లైట్గా మిల్క్ యాడ్ చేయడం వల్ల వేగడానికి టైం పడుతుంది, అండ్ ఆ ఫ్లేవర్ అరోమా అంతా పట్టుకుంటుంది, మంచి నట్టి ఫ్లేవర్ వస్తుంది అనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా ఈవెన్గా వేగుతాయి, అందుకే లైట్గా మాయిశ్చర్ని మనం యాడ్ చేస్తాం. కలర్ చేంజ్ అవుతూ ఉంది, అండ్ అరోమా కూడా బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోందుని ఇందులో వేసేస్తాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కలర్ చేంజ్ అయిపోయింది. ఈ వేడికి ఇంకొంచెం కూడా వేగిపోతుంది. సో మొత్తం గోందంతా వేసేసాను. సో ఇప్పుడు శనగపిండి, గోంద్, డ్రై ఫ్రూట్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఒకవేళ మరీ ఎక్కువ లూజ్గా అయితే కొంచెం గోధుమ పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి మనం కాస్త ఇలాచీ పొడి, అలాగే చక్కెర, చక్కెర పొడి వేసేసి మొత్తం కొంచెం అంటే గోరువెచ్చగా మనం హ్యాండిల్ చేయగలిగినంత వేడిగా ఉన్నప్పుడు లడ్డు చుట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఇది చల్లగా అయిన తర్వాత లడ్డు చుట్టుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత చూసుకోవాలి, ఎందుకంటే మరీ ఎక్కువ వేడి ఉంటే చేయి బొబ్బలు వచ్చేస్తుంది. ఒక్కసారి కొంచెం మిక్స్ చేసుకొని షుగర్ ప్లేస్లో బెల్లం పొడైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది అలా కూడా టేస్ట్. మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత చూసుకోవాలి, వేడి పట్టుకునేంత వేడి ఉంటేనే చేయాలన్నమాట. మరీ డ్రైగా ఉంటే కొంచెం మనం పాలు యాడ్ చేసుకోవచ్చు. చల్లగా అవుతూ ఉంటే ఆటోమేటిక్గా గట్టిగా అవుతుంది. ఇలా చుట్టి ప్లేట్లో పెట్టేసుకోవడం.
ఇలా మనకి నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవడమే. కానీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేస్తేనే మనకు వస్తుంది. మొత్తం చల్లగా అయిన తర్వాత ఉండ చుట్టడం రాదు. ఇదిగోండి ఇలా వేడిగా ఉండాలి. ఇలాగే అన్నీ చుట్టు పెట్టేసుకోవాలి. సో గోంద్ బేసన్ లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, హెల్దీ కూడా. మీరు కావాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కావాలి అంటే ఖర్జూర కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం అన్ని డ్రై ఫ్రూట్ కాంబినేషన్తో బేసన్ని చక్కగా వేయించి చేసుకున్నాం కాబట్టి అద్భుతంగా ఉంటాయన్నమాట. మరొకసారి తయారీ విధానం మీరు అలా చూస్తూ ఉండండి. ఇంతకుముందు మనం తయారు చేసి పెట్టుకున్న ల్యామ్ స్పినాచ్ కోఫ్తా కర్రీ కూడా తెచ్చేసుకున్నాం. గోంద్ బేసన్ లడ్డు తయారీ విధానం: ముందుగా బాండీలో కాస్త ఎక్కువ నెయ్యి వేసుకొని గోందు వేయించి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి 2 స్పూన్ల పాలు తీసి చేత్తో బాగా కలుపుకొని స్ట్రెయిన్ చేసి వేడిగా ఉన్న నెయ్యిలో స్ట్రెయిన్ చేసుకున్న శనగపిండి వేసి కాస్త వేగాక జీడిపప్పు, బాదం, కర్బూజా గింజలు, వాటర్ మిలన్ గింజలు వేసి వేయించి గోందు పొడి కూడా వేసి బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలాచి పొడి, చక్కెర పొడి వేసి బాగా కలిపి చూపిస్తున్న విధంగా ఉండలు కట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంద్ బేసన్ లడ్డు రెడీ. ల్యామ్ స్పినాచ్ కోఫ్తా కర్రీ పైన ఇలా పైన మూత పెట్టేశాను, ఎందుకంటే డ్రై అవుతుందని. అబ్బా అదిరిపోయే నాన్ వెజ్ ఒకటి. ఇక్కడేమో నాన్ వెజ్ తిన్నా, బిర్యానీ తిన్నా, వెజ్ తిన్నా, లంచ్ తర్వాత కొంచెం స్వీట్ ముక్క నోట్లో పడితే ఎలా ఉంటుందండి, ఫీల్ చాలా బాగుంటుంది కదా. 2 రెసిపీస్ ఉన్నాయి, మీకు ఏవి నచ్చితే అవి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో సరికొత్త ఎపిసోడ్లో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.